రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రవికాంత్ సెక్రటరీ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మా సిస్టర్ వనజ గారికి, ఇంకా మిగిలిన అంతా మీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు అందరికి కూడా ముందుగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలతో పాటు ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గతంలో కూడా వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ప్రెస్ క్లబ్కి సంబంధించి. కానీ మధ్యలో ఆ తర్వాత తెలంగాణ రావడం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, మీరు ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి రిప్రజెంటేషను ఇక్కడ నూతనంగా బిల్డింగ్ కట్టించి హైదరాబాద్లో ఉన్న ప్రెస్ మీడియా ఫ్యామిలీస్ కానీ మీకు కానీ అన్ని వసూలతో కూర్చున్న బిల్డింగ్ కట్టాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన గత ప్రభుత్వం పట్టించుకోవడం బాధాకరం. మీరు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీ గతంలో ఇచ్చిన రిప్రజెంటేషన్ 15 కోట్ల 20 కోట్ల ఎంత అవుతుందో అది ఇవ్వడం, గతంలోనే 60 ఏళ్ళకెళ్ళి ఉన్న ఈ ప్రెస్ క్లబ్లో 96లోనే మీకు ల్యాండ్ అలాట్ అయినట్టు 1 ఎకరు తెలుసు నాకు. కాబట్టి దాన్ని రెగ్యులర్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు ఇక్కడ పర్మనెంట్ బిల్డింగు అది 15 కోట్లు కానీ 20 కోట్లు కానీ వెంటనే శాంక్షన్ చేపిస్తానని ఈరోజు గవర్నమెంట్ తరఫున ఆర్ఎండ్బి మినిస్టర్గా, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసేది కూడా ఆర్ఎండ్బి శాఖే కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు లిబరల్గా అన్ని వర్గాల వారికి గతంలో వాళ్ళు చేసిన విధానానికి భిన్నంగా ఈరోజు నీడీ పీపుల్కి అవసరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్న మా ప్రభుత్వం. ఫైనాన్స్ పరంగా 7 కోట్ల అప్పుండి 38 కోట్ల బకాయిలు ఉన్న మా హామీలన్నీ అమలు పరుస్తూ ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీది అది ల్యాండ్ ఇష్యూ లేదు, మంచి ప్లాన్ అయిపించి బిల్డింగ్ కూడా కట్టిస్తానని, దాంతోపాటు ఇప్పుడే మన వనజ గారు లేడీస్కు సపరేట్గా మేము డొనేషన్ చేసుకొని కట్టుకుంటున్నాం సార్, కొద్దిగా మీరు హెల్ప్ చేయాలంటే నేను అది మీరు 10 lakhsతో ఎంతో బడ్జెట్ పెట్టుకుంటున్నారు కాబట్టి తప్పకుండా నా ఫౌండేషన్ ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి కూడా రేపు మార్నింగ్ ఒక 5 lakhs రూపీస్ మీకు కంప్లీట్ చేయడానికి నా వంతు సహాయంగా, ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు ప్రజల సమస్యలు మాకు తెలవాలన్న వారధిగా ఉండేది మీరే కాబట్టి మీకు ఎంత చేసినా తక్కువనే. తప్పకుండా రేపు హౌసింగ్ విషయంలో కానీ, పేద జర్నలిస్టులకు ఇచ్చే ఇళ్ళ విషయంలో కానీ, మీకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డు విషయంలో కానీ ఏది ఉన్నా కన్సర్న్ మినిస్టర్ కాకుండా సీనియర్ మినిస్టర్గా నా దృష్టికి తీసుకురండి. డెఫినెట్గా మీ అందరికీ అందుబాటులో పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ, బిల్డింగ్ విషయంలో మాత్రం జూన్ 10th 11th అట్లా మీరు రండి. ఆ ప్రపోజల్తో సీఎం గారిని కలుద్దాం, అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. మనం 3-4 మాసాల్లోనే ఈ బిల్డింగ్ని మంచి ప్లాన్ వేయించుకొని ఆర్ఎండ్బి శాఖ ద్వారానే కన్స్ట్రక్షన్ ఈ ఇయర్ ఎండ్ లోపే వర్క్ మొదలయ్యే విధంగా టెండర్లు పిలుచుకొని చేపిస్తారని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.